అరే భైరవుడు శివుడన్నా ఓకే, మరి అశ్వత్థామ ఎలా కొట్టగలుగుతున్నాడు రా? మళ్ళీ కొడుతుంటే ఎక్కడెక్కడో పడుతున్నాడు. రే, శివుని అంశంలో ఉన్నోళ్ళు లైక్ హనుమంతుడు లాంటి వాళ్ళకి వాళ్ళ బలాలు వాళ్ళకి తెలియదు, కానీ కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు కొడితే అశ్వత్థామ లాంటి కూడా కురుక్షేత్రం గుర్తొచ్చింది. మహాభారతంలో అశ్వత్థామని తొయగలిగిన శక్తి కృష్ణుడికి మాత్రమే ఉంది. అలాగే ఈ కలియుగంలో కూడా అశ్వత్థామ మీద చేసే శక్తి విష్ణు రూపమై ఉండొచ్చు కదా. అంత పెద్ద మహాభారతంలో పరమశివుడు లేడనుకుంటున్నావా? ఆ పరమశివుడైన హనుమంతుడు రథం మీద ఉన్నాడు కాబట్టి అంత పెద్ద మహాయుద్ధంలో కూడా రథానికి చిన్న గీత కూడా పడలేదు. అంటే ఇప్పుడు నువ్వు ప్రభాస శివుడని మెంటల్గా ఫిక్స్ అయిపోయావు అంతేనా? రే, నువ్వు చెప్పినట్టు విష్ణు అయిందనుకో ఎక్స్పెక్టెడే, మా అయితే కాగితాలు రాస్తాడు. అదే నేను చెప్పినట్టు శివుడయిందా థియేటర్ బౌన్స్ అయిపోద్ది. శివుడు అంటానికి ఎన్ని చెప్తున్నావు, విష్ణు అంటానికి కూడా అన్నీ ఉన్నాయి. మరి శివుడు ఎలా చెప్తున్నావు? రే, శివుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3. మరి బుజ్జికి ఎన్ని టైర్లు ఉన్నాయి? రే రే, రికార్డ్ చూసుకో. ఇప్పటిదాకా చెట్టు కింద కూర్చునేసిన ఏ లెక్క తప్పవాలా, ఇది కూడా తప్పవను.